అన్ని మార్గాల్లో కూడా తీవ్రమైన అఖండమైన వైరాగ్యం ఉండాల్సింది. అంటే ఈ ప్రపంచంలో నాకు ఏమి వద్దు బాబా నువ్వు తప్ప అనే భావన అన్ని మార్గాల్లో ఉండాల్సింది. ఇక్కడ సులభమే ఉంది. ఎక్కడన్నా ఒక మార్గంలో నీ భార్యతో సుఖంగా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులతో సుఖంగా ఉండొచ్చు, నువ్వు ఐశ్వర్యంతో అనుభవించవచ్చు అని రిలాక్సేషన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా ఒక దాంట్లో అప్పుడప్పుడు నువ్వు కోప్పడచ్చు, అప్పుడప్పుడు నువ్వు స్వార్థంతో జీవించవచ్చు అని మనలో ఉన్న బలహీనతల్ని యాక్సెప్ట్ చేసే విధానం ఎక్కడా లేదు. ఒకప్పుడు కొన్ని మతాల్లో అలా చెప్పే మన మతంలోంచి చాలా మందిని ఆకర్షించారు. ఏమని? మీరు చేసినటువంటి పాపాలన్నీ ఇక్కడ కడిగి వేయబడును అయిపోయింది. ఇంకా మన వాళ్ళందరూ చాలా మంది మన పాపాలు అక్కడికి పోతాయంటని వెళ్ళిపోయారు. ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకున్న జ్ఞానంతో మీరు పాపం చేస్తే మీకు శిక్షించబడతారు పరలోకంలో అని శిక్షని చూపిస్తున్నారు, చెప్తున్నారు. అది సత్యం, ఇది మోసం. ఏది? ఈ మార్గంలో, ఈ మతంలో, ఈ దైవం, ఈ గురువు దగ్గర మీరు ఎన్ని పాపాలు చేసినా సరే కడిగి వేయబడును అని చెప్పి అన్నారంటే అది మోసం, అది సత్యం కాదు. కాబట్టి 4 మార్గాల్లో కూడా మీరు మనం జితేంద్రియం కావాల్సిందే. 4 మార్గంలో కూడా తీవ్ర వైరాగ్యం ఉండాల్సిందే. 4 మార్గంలో కూడా అఖండమైనటువంటి అనంతమైనటువంటి శ్రద్ధ సబూరి ఉండాల్సిందే. మీరు మీ సంస్కారాలను బట్టి మీకు కొంతమందికి జ్ఞానం అర్థమైంది, కొంతమందికి పూజా విధానము భక్తి మార్గము ఇష్టపడతారు, కొంతమందికి నిష్కామంగా సేవా దృక్పథంతో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళకి భక్తి తెలియదు, జ్ఞానం తెలియదు, కానీ 10 మందికి అన్నం పెడుతుంటారు, వస్త్రదానం చేస్తుంటారు, ఆశ్రమాలు పెట్టి సేవ చేస్తుంటారు, ఆ మార్గంలో ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది పతంజలి యోగ మార్గంలో అన్నట్టుగా శరీరాన్ని అరగదీస్తూ యోగ మార్గంలో మనసుని నియంత్రించుకోవడానికి యోగ సాధన చేస్తూ ఉంటారు. కానీ అన్నిట్లలో చివరికి మనో ఇంద్రియ నిగ్రహం సాధించాల్సిందే. అదే అల్టిమేట్ మనకు ఫలితాన్ని ఇచ్చి. ఓం శ్రీ సాయిరామ్. కాబట్టి మీకు అన్ని కష్టమైనప్పుడు ఏది అందుబాటులో ఉంది ఆ మార్గంలో, ఏది అర్థమైతే ఆ మార్గంలో వెళ్ళిపోవడమే. అంటే సాధన నాకు అర్థమైంది ఏంటంటే ఆ కాస్త పెయిన్ అనేది లేకుండా, మనకు సామెత ఉంది కదా, నో పెయిన్ నో గెయిన్. ఆ పెయిన్ అనుభవించకుండా ఏది రాదు. అంత సంతోషంగా ఉండాలంటే కుదరదు కూడా. మిక్సింగ్ ఉంటుంది రెండు. నాకు 2 పదాలు బాగా గుర్తుంటాయి సింపుల్గా. ఇన్ అండ్ అవుట్. మనకు పాతకాలం ఇప్పుడు ఆడుతున్నారు లేదు, లోపల బయట ఆడుతుంటారు. ప్యాకెట్ లోపల బయట ఒక ప్యాకెట్ ఉంటుంది, అవి వేస్తూ ఉంటారు, ప్యాకెట్ ఉంటుంది. కాబట్టి లోపల బయట అంటే లోన బయట, ఇన్ అండ్ అవుట్. ఈ 2 చెక్ చేసుకుంటూ వెళ్ళడమే నాకు తెలిసినంత వరకు సాధన. లోపల అంటే లోపలికి ఏమొస్తున్నాయి, లోపలికి రావడానికి ఏమున్నాయి ద్వారాలు ఏమున్నాయి? ఇంద్రియాలు ద్వారాలు, 5 ద్వారాలు ఉన్నాయి. ఈ 5 ద్వారాల ద్వారా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళా నువ్వు కడతేరిపోయేంత వరకు ఈ ద్వారాల ద్వారా ఏదో వస్తుంది, సమాచారం వస్తుంది. ఆ సమాచారం జ్ఞానం కింద మారుతుంది ఒక్కొక్కసారి. ఆ సమాచారంలో కూడా పనికొచ్చే సమాచారం వస్తుంది, పనికిరాని సమాచారం వస్తుంది, జ్ఞానము వస్తుంది, అజ్ఞానము వస్తుంది, నమ్మకం వస్తుంది, మూఢనమ్మకం వస్తుంది, మంచి చెడు 2 మిక్స్ అయి వచ్చేస్తూ ఉన్నాయి. ద్వారం తెరిస్తే ఈ ద్వారంలోకి ఒకటే రావాలని ఏం లేదు కదా. తలుపులు తెరిచిన తర్వాత ఏదైనా వస్తుంది, దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ తెలివిగా ఏం చేస్తారంటే ద్వారాలు రోజంతా ముయ్యలేం కాబట్టి, తీసే ఉండాలి కాబట్టి కిటికీలు ద్వారాలు. అప్పుడు తెలివైన పని ఏం చేస్తాం? ఇప్పుడు తీస్తే వస్తుంది, దుమ్మో ధూలో ఏదో వస్తుంది. తీయకుండా ఉండగలమా? ఉండలేము. ఏం చేయాలి? ఇప్పుడు నెట్ కట్టుకుంటే రాదా? నెట్ కట్టుకుంటే రాదా? ఇప్పుడు దోమతల్లకి నెట్ కడితే దోమలు రావు, కానీ దోమలు ఒక్కటే రావు, దుమ్ము తూలి. ఏం చేయాలి చెప్పండి? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. గట్టి కొట్టలేరా? మంచి విషయం చెప్పారు. అంటే ద్వారాలు మూయడం సాధ్యపడకపోతే, ద్వారాలు మూయడమే సాధన వాస్తవానికి. ఇంద్రియాలన్నింటినీ మూసేసి అంతర్ముఖంలోకి వెళ్ళడమే అసలు సిసలైన సాధన. ఆ స్థాయికి వచ్చేంత వరకు ఏం చేయాలంటే శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడు వారానికి ఒకసారి. మరి వారానికి ఒకసారి వస్తాం బాబా మందిరానికి అంటే క్లీన్ అయిపోయినామని భావిస్తున్నామా?
అంటే వారానికి ఒకసారి ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు ఎలాంటి బద్దకస్తులో గురువారం మాత్రమే బాబా గుడికి వచ్చేవాళ్ళు కూడా ఆధ్యాత్మిక బద్దకస్తులు. నేను నమ్మని కాదు, నేను ఊరికే చెప్తున్నా, నమ్మని కాదు. కొన్ని స్టేజెస్ ఉంటాయి. గుడికి వస్తేనే భక్తుడు, గుడిలో సేవ చేస్తేనే సేవ. ఇది కరెక్టా? నాకు చాలా మంది కొంతమంది చెప్తుంటారు, తిరుపతి క్షేత్రంలో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతి, ఎన్నో జన్మల అదృష్టం. షిరిడి క్షేత్రంలో పుట్టడం ఎన్నో జన్మల అదృష్టం. శ్రీశైలంలో పుట్టడం ఎన్నో జన్మ. కానీ ఆ శ్రీశైలంలోనే హంతకులు జీవిస్తున్నారు. ఆ శ్రీశైలంలో దేవస్థానాలలో పనిచేస్తూనే అవినీతి పనులు తయారైన వాళ్ళు ఉన్నారు. దేవుడి సొమ్ము తినే వాళ్ళు ఉన్నారు. పూజా వృత్తిలో ఉంటూనే ఒక పక్కన అభిషేకం చేస్తూ ఇంకో పక్క చేపెట్టి 5,000 తీసుకుని జబ్బులు పెట్టి వీళ్ళందరూ పుణ్యాత్మలేనా? కాబట్టి కబీర్ గారు అన్నారు, గంగలో మునిగితే పుణ్యము పురుషార్థం వచ్చి మోక్షం వచ్చినట్టయితే అందులో ఉన్న కప్పలకు ఆ యొక్క చేపలకు ఎప్పుడో మోక్షం వచ్చింది. కాదు, ప్రదేశం ప్రాంతం కాదు, నీ యొక్క హృదయమే నీ మోక్షాన్ని ప్రసాదించదు. కాబట్టి గురువారం గుడికి రాకపోతే అతను భక్తుడు కాదనుకుంటే తప్పు. గరికపాటి గారు చెప్పినట్టుగా 40 సంవత్సరాల వరకు గుడికి రాకపోతే తప్పు, 40 సంవత్సరాలు దాటిన తర్వాత గుడికి వస్తే తప్పు. ఎందుకని అంటే 40 years లోగా నీకు భగవంతుడు అంటే ఎవరో అర్థమై ఉండాలి. భగవంతుడు ఎక్కడ ఉంటాడో నీకు అర్థమై ఉండాలి. ఆ అర్థం అవడంలోనే నాలోనే ఉన్నాడు పరమాత్మ అనే భావాన్ని నువ్వు తెచ్చుకుని గుడికి ఎందుకు వస్తాను? నేను శ్రీశైలంలోనే ఉంటాను, సంవత్సరానికి ఒకసారి కూడా ఆయన దగ్గరికి వెళ్ళను. ఓసారి వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళను. నా శివుడు ఇదిగో పంచభూతాల రూపంలో ఆకాశం అంత విస్తరించి ఉన్నాడు, అది కదా భావన. అక్కడ ఉన్న ఆలింగమే దేవుడు. అదిగో ఇందాక చెప్పారు గురువు గారు ఏమని, 3 మూరల దేహమే నేను అనుకున్నవాడు నన్ను సరిగ్గా గ్రహించలేదని గుర్తుపెట్టుకో. నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే నన్ను సరిగ్గా గుర్తించలేదని గుర్తుపెట్టుకో. మరి నాలోనే ఉన్న దేవుని చూడ. కూర్చబడిన ముత్యాలగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు భావి భారత భాగ్యోదయ దీక్షాదక్షుడైనటువంటి సాయి సోదరుడు, సాయి భక్త బృందానికి, నిత్యమంగళ కళ్యాణగుణ మహితాత్మికులైనటువంటి మాతృమూర్తులు, సోదరిమణులకు, మీ అందరికీ పరమాత్మ ఏకం బహునామరూపం. అయిపోయిందండి పరాశం. దీని విశ్లేషణ ఇప్పుడు మనకు కావాలి. పరమాత్మ ఏకం బహునామరూపం, అనేకమైనటువంటి పేర్లతో, వివిధ రూపాలతో ఏ పరమాత్ముని యొక్క చిత్శక్తి మీ అందరి ద్వారా తదేకంగా ఇటువైపు చూస్తూ ఉన్నదో ఆ జగన్మాతృ స్వరూపానికి నా హృదయపూర్వక నమస్కారం జగర్పించుకుంటూ, ఈనాడు ఒక మత సహనకారుడు ఒక మతేతరుని పిలిపించి ఈ సద్గోష్ఠిలో పాల్గొనేట్టుగా చేశాడు. కబీర్ను ఒక అతను అడిగాడు, అయ్యా భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షం అయితే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అని అడిగాడు. సమస్య, నేను గురువుకే నమస్కారం చేస్తాను. గురువు లేకపోతే నేను భగవంతుని తెలుసుకొని ఉండకపోవచ్చు. గురువు యొక్క మహిమ, భగవంతుని యొక్క మహిమ నాకు తెలిసి వచ్చుండదు. కాబట్టి అది తెలుసుకోవడానికి కారకుడు, మూల కారకుడు గురువు. కాబట్టి నేను ముందు గురువుకే నమస్కారం పెడతాను కవి. ఎంత మాట అండి! ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిపించి ఇక్కడ ఈ సమయంలో నాకు ఈ అవకాశాన్ని ఇప్పించినటువంటి శ్రీశైలం, అంత దూరం నుంచి వచ్చినటువంటి మన సాయి దాస్ గారి, మీ అందరి తరఫున మరి రాత్రి నుంచి నాకు ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ పిలుచుకొచ్చినటువంటి మీకు తెలిసిన వారు, వారి పేరు చెప్పడానికి కూడా మనకు సాహసం లేదేమో, వారికి మీ అందరి తరఫున నా ముఖ్యంగా నాకు కూడా ఒక పెద్ద సమస్య ఉందండి. మరి నేను ముస్లిం అను అదేమో కానీ ప్రకృతి ఎక్కడ పోయినా నాకు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 12 గంటలకు లేదా రాత్రి నడివేయి అప్పుడే ఇస్తారు నాకు ప్రోగ్రాం మాట్లాడతాను. ఏం స్వామి అని అంటే అని అంటాడు, అరే నా బాబు గారు
మీకు ఏ పెళ్లిళ్ళు జరిగినా చూడండి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే ముహూర్తం కుదరుతుంది వాడు. అట్లాగే నడిరే రాత్రి 12 గంటలకు సాయంకాలం చేస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలన చేస్తే మొఘల్స్ ఎంపరర్స్ 1200 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంత పరిపాలన చేసినటువంటి వాళ్ళు కూడా విశ్వమధ్యే స్థితో గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీర్థమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి భక్తితో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన మందిరంలో ఏర్పాటు చేసుకున్న ఈనాటి సత్సంగానికి విచ్చేసినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ రోజల్లా మనందరికీ తమ సన్నిధిలో తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాదపదానికి నమస్కారం చేస్తున్నాను. చాలా సంతోషం. 10 సంవత్సరం ఇక్కడే మనం సత్సంగం ద్వారా కలుసుకున్నాం. తిరిగి మళ్ళీ బాబా గారి అనుగ్రహం ఇది మళ్ళీ ఒకసారి ఇంతమంది బాబా గారి బిడ్డలతో కలిసి బాబా గారి గురించి 4 మాటలు ప్రస్తావించుకునే అవకాశం. కుమార్ గారు చెప్తూ బాబా గారి మార్గంలో నడుస్తున్నాం అన్నట్టుగా ప్రస్తావించారు ఆయన. దానికి ఒక వివరణ ఇస్తాను. బాబా గారి మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు మాత్రమే, తప్పుటడుగులు వేస్తున్నా అంతే. అంతేగాని మార్గంలో నడుస్తున్నానని చెప్పి నేను ఆయన ముందు చెప్పలేదు. ప్రయత్నం చేయడమే జీవితకాలం. సక్సెస్ అవుతామా లేదా అన్నది మన చిత్తశుద్ధిని బట్టి, గురువు అనుగ్రహాన్ని బట్టి. సరే, ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టు కాలార్థంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, అందులో ఉండే భక్తి జ్ఞానరత్నాలు. వాస్తవానికి భారత సంప్రదాయం ఉత్తర భారతదేశం అంతా ఉంది. వాళ్ళ సంప్రదాయం దేవి దేవతల్ని, సత్పురుషుల్ని, గురువుల్ని రోజుకి కనీసం 3 సార్లు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. పండరపురంలో విఠలుడికి కూడా అలాంటి హారతులు జరుగుతున్నాయి. సరే, మన షిరిడీలో ద్వారకామాయిలో పండుగ రోజుల్లో హారతులు ఇచ్చేవారు. పండుగ రోజుల్లో మాత్రం 3 హారతులు. అది కూడా తుకారాం గారి చిత్రపటానికి, జ్ఞానదేవుల చిత్రపటాలు, 2 చిత్రపటాలు పెట్టి 3 సార్లు 3 హారతులు ఇచ్చేవారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి హారతులు ఇచ్చేవారు మన ద్వారకామాయి. అది కూడా పండుగ రోజుల్లో మాత్రమే. ఈ నేపథ్యంలో రాధాకృష్ణమాయి, ఎవరైతే రాధాకృష్ణమాయి ఏ విధంగానే అసలు ఒళ్ళు పొలమించిపోతుంది. ఆ రోజుల్లో ఒక విడో, ఆ రోజుల్లో 1900s, 1909, 1910 ఆ రోజుల్లో ఒక విడో, చాలా చిన్న వయసులో ఉండేటువంటి స్త్రీ, అది కూడా బ్రాహ్మణ వితంతు ఆమె వచ్చి ఎంత సేవ చేసింది అక్కడ బాబా గారి కంటే. ఈరోజు షిరిడి సంస్థ ఏర్పడింది, హారతులు ఏర్పడ్డాయి, హాస్పిటల్ ఏర్పడింది, ఇన్ని సేవలు జరుగుతున్నాయని అంటే దీనికి అంతటికీ ఆవిడ సంకల్పమే కారణం. దీక్షిత్ గారు చెప్తారు, లేడీగా, ఒక స్త్రీగా ఆమె చేసినటువంటి సేవ పురుషుడైనా సరే 25 సంవత్సరాల్లోనే చేయలేడండి. ఎంత గ్రేట్ సర్వీస్ చేసింది చూడండి. అంతటి దృఢమైన సంకల్పం ఉంది ఆవిడ. ఆవిడకి వచ్చిన సంకల్పం బాబా గారిని, అంటే పండరపూర్ నుంచి వచ్చారు ఆవిడ. షిరిడీకి వచ్చినాక బాబా గారిని సాక్షాత్తు విఠలుడిగానే ఆమె దర్శించుకున్నారు. కాబట్టి బాబా గారికి మనం హారతులు ఇస్తే బాగుంటుంది కదా. అది కూడా పండుగ రోజుల్లో మాత్రమే కాకుండా ప్రతిరోజు హారతులు మనం ప్రేమగా చేసుకోవచ్చు కదా అని ఆవిడ సంకల్పం. ఎప్పుడు కూడా సత్సంకల్పాలని బాబా గారు ఆశీర్వదిస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి అప్పటి నుంచి బాబా గారు జ్ఞానదేవ చిత్రపటం, తుకారాం గారి చిత్రపటం, ఈ 3 చిత్రపటాలని ఉంచి రోజుకి నిత్యం, అంతకుముందు పండుగ సర్వజనాల్లో చెప్పాను కదా, అలా కాకుండా నిత్యము 3 హారతులు చేయసాగుతున్నారు. బాబా గారు శరీరంతో ఉన్నంత వరకు కూడా సంధ్యాహారతి లేదు.
వారు దేహాన్ని త్యాగం చేసిన తర్వాతే సంధ్యాహారతి ప్రవేశింపబడింది మన షిరిడి మందిరంలో కూడా. ఇక బాబా గారు ఈ హారతిని ఎంత అందంగా ఎలా తీర్చిదిద్దారో చూడండి. ఇదే సమయంలో 1908వ సంవత్సరం నాగపూర్ నివాసి బోరి అనే గ్రామంలో ఉండే కృష్ణ జాగేశ్వర భీష్మ అనే ఒక భక్తుడికి ఒక రాత్రి ఒక స్వప్నం వచ్చింది, కళ. ఆ కళలో ఊళ్ళంతా చందనం పూసుకొని ఉండి, తర్వాత త్రిపుండ్రాలు ధరించినటువంటి ఒక నల్లటి బ్రాహ్మడు ఆయనకి దర్శనమిచ్చాడు. ఒక వార్తాపత్రికని ఇట్లా చూపించాడు. ఆ వార్తాపత్రికలో ఏముంటాయంటే సచ్చిదానంద అని రాస్తుంది. అలాగే మంత్ర వా సికావా అంటే మన తెలుగులో మంత్రము మరియు నేర్చుకో. సచ్చిదానంద అనేది మంత్రం, దాన్ని నేర్చుకో అని ఆయన సందేశం వార్తాపత్రికలో ఉన్నదాన్ని ఆయన చూపించారు. మెలకు వచ్చింది, ఆలోచించాడు. దీని భావం ఏంటి ఆలోచిస్తే అర్థం కాలేదు. దాని గురించి ఆయన విచారణ చేస్తున్నాడు, దీని భావం ఏమై ఉంటుంది అని. ఒక సాధువు చెప్పారు ఆయనకి, అయ్యా సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి సద్గురువు నిన్ను అనుగ్రహించనున్నాడు అనే దానికి ఈ స్వప్నం ఒక దివ్యమైన సంకేతం, అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు ఆయన. కాబట్టి ఆ సద్గురువు నాకు ఎప్పుడు లభిస్తాడు అని ఈయన ఆ విచారణ అన్వేషణ కొనసాగుతుంది. ఆ సమయంలో మన కాపట్టే గారితో పాటుగా ఈయన షిరిడికి రావడం జరిగింది. కాపట్టే ప్రత్యేకత ఏంటి, సచరిత్రలో ఏం చెప్పారు ఆయన గురించి అవగాహన ఉందా? ఏంటమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాబా గారి ముందు శ్యామ పోట్లాడుతూనే ఉంటాడు కదా, మాట మాట చెప్తూనే ఉంటాడు. అలా కాకుండా నౌకర్, బుడ్డి, ఈ కాపట్టే, వీళ్ళు ముగ్గురు బాబా గారు చెప్తుంటే తల ఉంచుకునేలా మౌనంగా వింటుండేవారు. ఆ మౌనంగా వినడం కూడా ఎంతో శ్రద్ధగా ఉండేది. అటువంటి కాపట్టే బ్రహ్మాండమైన అడ్వకేట్, ఇంగ్లీష్లో బ్రహ్మాండమైనటువంటి పట్టు ఉంది ఆయన, పెద్ద అడ్వకేట్, శాసనసభలో మెంబర్ ఆయన. ఇన్ని ఉన్నప్పటికీ బాబా గారి ముందు అత్యంత వినయంగా ఉండేవారు. ఆ కాపట్టేతో పాటుగా ఈయన బాబా గారి దర్శనార్థం మసీదుకి వెళ్తే ఈయన చూడగానే కృష్ణజాగేశ్వర భీష్మాని బాబా గారు 2 చేతులు జోడించి జై సచ్చిదానంద అని నవ్వారు. అంటే ఈయన స్వప్నంలో సచ్చిదానందం వచ్చింది కదా, దాన్ని తెలియజేస్తున్నారు బాబా. ఎలా తెలియజేశారు బాబా, ఎలా సాధ్యమైంది అంటే దీనికి మనం 3వ అధ్యాయంలో దీనికి బాబా గారు స్వయంగా చెప్పారు. నేను మీ అందరి హృదయాల్లోనూ నివసించేవాడిని, నేను మీ అందరికీ స్వామిని అని చెప్తూ, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి. సదా అన్నమాట హైలైట్ ఆ వాక్యానికి అందరికీ. సదా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మేల్కొనున్నావా, నిద్రపోతున్నావా, ఇలా కలగంటున్నావా, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, నీ మనసులో ఏం ఆలోచన చేస్తున్నావో, నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో అన్నీ నాకు వెంటనే తెలుస్తూనే ఉంటాయి. ఎలా తెలియజేస్తున్నాను ఇది, నేను మీ హృదయంలో ఉండే అంతర్యామిని, ఇలా నేను మీ అందరికీ స్వామిని అని 3వ అధ్యాయం చేయడం తీరిని ఇక్కడ ఈ భక్తుడి ద్వారా మళ్ళీ మనకు ఒకసారి, ఈ అనుభవం ద్వారా మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు బాబా. అలా ఆయన మనందరి అంతర్యామి, ఆ మాట మనం గుర్తించాలి. సరే, సో కళ్ళలో వచ్చిన సచ్చిదానందుడు ఏనే అని ఈయన మనసుకి స్పష్టత వస్తుంది. కానీ మనసులో ఇంకా సందేహం ఏంటి అంటే, బాబా గారా ముస్లిమాన్, ఈయన హిందువుడు, వైపించు బ్రాహ్మణుడు. సో ముస్లింని సద్గురుగా ఎలా నేను ఆశ్రయించాలా అనే సందేహం. మరి పిలిపించుకుని ఆయన సందేహాన్ని తొలగించాలి కదా, అది ఆయన బాధ్యత. ప్రక్కన కూర్చొని ఒక రోజు ఆయన ఉన్నారు భీష్మ గారు, బాబా గారు చిలువును రాగుతూ ఉన్నారు. ఆ చిలువు ఇచ్చాడు, రాగు అన్నాడు. అంటే ఆ మనసులో ఉండే భేదభావాన్ని తొలగించాలా అని బాబా గారి సంకల్పం. సరే, అప్పటికే బాబా గారి లీలలు మహిమలు చూశారు, విన్నారు. కాబట్టి బాబా గారు ఇచ్చిన చిలువు ఆయన తాగారు. అంటే అప్పుడు భేదభావం తొలగిపోయింది. అంటే హిందూ ముస్లిం అనే భేదభావాన్ని ఆయన అప్పటికే తొలగించుకున్నారు. అప్పుడు బాబా అన్నారట, నేను సర్వత్రా ఉంటాను, నేనే సర్వత్రా నిండి ఉన్నాను, సర్వత్రా నేనే ఉన్నాను అని బాబా గారు అంటూ అప్పుడు ఇంకో హిట్ కూడా ఇచ్చారు. ముంబై, పూణే, నాగ్పూర్, సతారా ఈ ప్రాంతాలన్నింటిలోనూ అంత రామమయం, అంత రాముడే నిండి ఉన్నారు. ముందేం చెప్పారు,
సర్వత్రా నేనే ఉన్నాను అన్నది. ఇక్కడేమో సర్వం రామమయం అంటున్నారు. అంటే బాబా గారు ఎవరని? అది సచిదానంద స్వరూప సకల దేవి దేవతలు అంటాం బాబాని. మనం రామభక్తులు పోతే రాముడు కనపడ్డారు, కృష్ణ భక్తులు పోతే కృష్ణ భక్తులు కనపడ్డారు, ఈశ్వరుడు భక్తులు పోతే నాగేశ్వరుడికి సాక్షాత్ అంటే ఈశ్వరుడే. అలా అందుకు బాబా గారు సచిదానంద స్వరూపుడు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి ఈయన మనసుకు వచ్చింది, ఆహా ఈయన అంటే నేను ఇప్పుడు దాకా నా సందేహం తొలగిపోయింది, బాబా గారే భగవంతుడు సద్గురు. ఇప్పుడు బాబా అడిగారు, సరే గారు మిత్రమా, నాకు 5 లడ్డూలు ఎప్పుడు ఇస్తావు? 5 లడ్డూలు. బాబా గారికి లడ్డు అంటే మరి చాలా ఇష్టం. కుమార్ గారు ఉన్నారా? మధ్యాహ్నం మనకు భోజనం ఏం పెడతారో చూద్దాం. లడ్డు బాబా గారు లడ్డు అంటే ఇష్టం. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మరి బాబా గారికి లడ్డు ఇష్టం అయ్యా. సరే, నాకు 5 లడ్డూలు ఎప్పుడు ఇస్తాం మిత్రమా? లడ్డూలు మాకేంటో అర్థం కాలేదు. సరే వాడకి వెళ్ళాడు. పొద్దున నిద్ర లేచేసరికి హృదయంలో ప్రేమ కవిత రూపంలో పెళ్ళుక్కింది బాబా గారు. సాయంత్రానికల్లా 5 పాటలు రాశాడు. ఈ 5 పాటలు తీసుకెళ్ళి బాబా గారికి వినిపించాడు. ఇది బాబా గారు కోరుకున్న 5 లడ్డూలు. అంటే మనం సాధారణంగా దీని మీద చేస్తుంది కాబట్టి గడ్డ మనం జరుపుకుంటాం. కానీ ఆయన కోరుకుంది ఆయనకు అత్యంత మధురం గురు స్తోత్రం. గురు స్తోత్రం చేస్తే ఆయనకేదో ఆయన గొప్పగా చెప్తామని కాదు, అలా చేసిన దానివల్ల ప్రయోజనం మనకు. నేను చెప్తున్నాను బాబా. ఇదంతా విన్న తర్వాత ఎవరైతే ఏ భక్తుడైతే నిత్యము వేకునే ప్రభాత సమయాన ఈ అష్టకాశిని పాడుకొని ప్రేమగా గురువును ప్రార్థిస్తాడు. చాలా ఇంపార్టెంట్ బాబా చెప్పిన మాట. ఇదే ఇది ఒకటి రహస్యం. అటువంటి వారి భ్రమను తొలగి వారికి నిత్య శాంతి లభిస్తుంది అని బాబా గారు ఇచ్చిన వరం. బాబా గారి భక్తులు వచ్చిన ప్రతి మాట వరమే. అందుకే నేను పదే నాకు ఇష్టం చెప్పుకోవాలంటే సచ్చరిత్ర అంటే బాబా గారి వరాల జల్లులో చెప్తాను. నాకు చాలా ఇష్టం ఆ మాట చెప్పుకోవాలండి. అసలు నాకు ఎంతో ఇష్టమో చెప్పలేను. ఆ మాట చెప్పుకునేందుకే వస్తాను ఎక్కడికైనా పిలవగానే రాసి పెట్టుకుంటే ఈ మాట చెప్పాలని. సచరిత్ర బాబా గారి వరాల జల్లు. సృష్టి ఉన్నంత వరకు ఎవరికి ఏది అవసరమో అందులో ఇచ్చేస్తున్నారు ఆయన. నువ్వు కోరితే ఇచ్చేది కాదు. మనం చాలా సినిమాల్లో పురాణాల్లో మనం వింటాం చూసుంటాం. తపస్సు చేసి గడ్డాలు మెసాలు పెంచుకొని పుట్టలు వచ్చి పాములు వచ్చి అంత లేదు. ఇచ్చేసాడు. నీకేం కావాలో నువ్వు వెతుక్కో. ఎటువంటి అవకాశం ఇది? ఇప్పుడు మనం 1 గంట 3 ఇస్తాం అంటే మన గ్లేరింగ్ దాన్ని మనం చూస్తామా లేదా? ఇక్కడ వరాలు ఇచ్చేసాను, నీకేం కావాలో వెతుక్కో అంటున్నాడు. ఇటువంటి గురువు నా భూతం నా భవిష్యత్తు. సామాన్య గురువు దగ్గర లేం మనం. సరే, ఇక్కడ 5 లడ్డూల గురించి అని చెప్పారు బాబా గారు. కాబట్టి ఎవరైతే ఈ ప్రార్థన చేసుకుంటారో ఉదయం గురువును ప్రార్థిస్తారో ఈ ప్రేయర్ ద్వారా అటువంటి వాళ్ళ భ్రమలు తొలగిపోతాయి అన్నారు. ఇంతకీ భ్రమలు దేనికి కలుగుతున్నాయి? ఇంతకీ భ్రమ అంటే ఏంటి? ఇది జ్ఞానం. నేను దేహం కాదు, నేను ఆత్మని అనేది జ్ఞానం. అదే జ్ఞానం. అది తెలుసుకుంటే అదే జ్ఞానం. అది గోడ మీద ఉంది. కానీ ఆ భావం మన మనసులో స్థిరపడితే ఇది జ్ఞానం పొందినట్టు. ఇది మరి మనసులోకి రావడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకి తొలగించుకుంటే అది మన మనసులో ప్రవేశించినట్టే, మన మనసులో స్థిరపడినట్టే. ఇది మన మనసులో ప్రవేశించడానికి బాబా గారి మార్గం భక్తి మార్గం, శరణాగతి. కాబట్టి భక్తి అయితే తెలుసుకుని మనం కానీ ఆ భ్రమ తొలగించుకొని ఆ వాక్యాన్ని కానీ మనసులో స్థిరపరచుకున్నామా జీవితం ధన్యం, శరీరం సార్థకం. కాబట్టి ఇక్కడ భ్రమ ఎందుకు వస్తుంది అంటే మాయ, మోహం, మమకారం. మకారం 3 అంటారు. 3 మకారాలు అంటారు. మాయ భ్రమింప చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది భ్రమ అని అంటే అది సత్యం, నేను దేహం కాదు ఆత్మనే అని. కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఆ కాదును పైన తీసేస్తాం, కింద పెట్టేస్తాం. నేను శరీరమే, నేను ఆత్మ కాను. అట్లా మనం ఆత్మ అయినప్పటికీ అందరూ శరీర భావంతో ఉన్నామే. ఇది భ్రమ. ఇదే భ్రమ అంటే. దీనివల్ల ఏమవుతుంది? మోహం, అజ్ఞానం. నేనంటే శరీరాన్ని. సో ఈ శరీరానికి సంబంధించిన ప్రతి దాని పట్ల నాకు అటాచ్మెంట్, మమకారం ఉంటుంది. నా కుటుంబం, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా కూతురు, నా అల్లుడు, నా కొడుకు, నా కోడలు అనుకుంటావా? నేర్చుకున్నాను. అక్కడ తేడా ఉందని నాకు తెలియదు. ఏదైతే అనుకుంటామో అనుకుంటున్నాను. రైట్. సో ఇవన్నీ అటాచ్మెంట్ అన్నాం.
నవ్వుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కూడా. సీరియస్గా ఉంటే మనం అప్పుడప్పుడు మధ్యలో సరదాగా చెప్పుకుంటుంది. సహజంగా మనం చూస్తున్నాయి కదా మనం చెప్తున్నాయి. సరే, వీటన్నిటి పట్ల ఉండేది మమకారం. ఇవన్నీ మనకు అడ్డంకులు. అందుకని భ్రమ పెరిగిపోతూ ఉంటుంది. భ్రమలో ఉన్నాం, భ్రమను పెంచుకుంటూ ఉన్నాం. దాన్ని తొలగించే ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రయత్నం చేసి తొలగించుకుంటే నిత్య శాంతి లభిస్తుంది. శాంతి ఎందుకు లభించలేదు అని అంటే మనలో ఉండే ఈ శరీర అభిమానం, నేను అంటే శరీరం, దాని ద్వారా వచ్చే కోరికలు, ప్రాపంచిక సంకల్పాలు, ఇవన్నీ అడ్డంకులు అవుతున్నాయి. కాబట్టి బాబా ఇచ్చిన వరం ఏంటంటే ఎవరైతే నిత్యం ఈ ప్రార్థన చేసుకుంటారో వారికి భ్రమ తొలగిపోతుంది, సత్యమేంటో తెలుసుకుంటారు, దేహాభిమానం తొలగిపోతుంది, ప్రాపంచ కోరికల్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఎందుకు వెళ్తామనంటే అందులో ఉన్న రహస్యం ఏంటంటే మనకేం కావాలో ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది మన మనసు గ్రహిస్తుంది. ఆయనతో మనం దూరం నడిచే కొద్దీ, కొన్ని ఏడు పాటు ఆయనతో నడిచే కొద్దీ ఇంకా తర్వాత కోరుకోవాల్సిన పని ఏముంటుంది? ఒక బిడ్డలాగా ఉండాలా. పసిబిడ్డకి అన్ని కోరుకుంటేనే తల్లి ఏర్పాటు చేస్తుంది. బిడ్డ కోరకముందే తల్లి అన్ని ఏర్పాటు చేస్తుంది, బర్త్డేతో సహా. కాబట్టి అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు. కాబట్టి మనం ఎందుకు కోరుకోవాలా అనేది కొంత అనుభవం ద్వారా మనం గ్రహిస్తాం. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా భ్రమతలవుతుంది, నిత్యశాంతి లభిస్తుంది అని బాబా గ్రహించిన వారు కేవలం ఇటువంటి ప్రయోజనం కోసమే మనం ఆర్తులు చేసుకోవాలి. తర్వాత జయగశ్వర కృష్ణ గారు రాసిన 5 లడ్డూలు 5 పాటలు, తుకారాం గారి 2 పాటలు, జానాబాయి గారి 2 పాటలు, నామదేవుడు వారి 2 పాటలు, దాసరుడు గారి 3 పాటలు కలిసి 14 పాటలతో కాడారని అందంగా తయారు చేయడం జరిగింది. బట్ ఆ ప్రయత్నం మనం ఆ కాడారు చేసుకున్నంతసేపు మన ఇంట్లో వాళ్ళు పాడుకున్నా సరే మనం ద్వారకమైననే పాడుకున్నట్టుగా భావించాలి. మనం బాబాగారి సన్నిధిలో ఉన్నట్టుగా భావించాలి. భావనే కదా. కాబట్టి బాబాగారు మనం దర్శించుకుంటూ ఉన్నాం అని మన మనసుని సాధ్యమైన మేరకి ఆయన పాదాల వైపు ఉంచుతూ ఆ ప్రార్థన చేసుకుంటే ఆ 40-45 నిమిషాలు మనం బాబాగారికి వైపు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళం ఉంటాం. ఆ సమయాన్ని మనం వారి కోసం సమర్పించిన వాళ్ళం ఉంటాం. కాబట్టి ఇంత ప్రయోజనం ఉంది మనం చేసుకునే కారణ హారతులు. ఇక ఈరోజు సబ్జెక్టు ఇలా హారతులు ప్రారంభమైనవి. తర్వాత ఈయన మన డాక్టర్ సాహెబ్ నోర్కర్ బాబా గారికి ఆయన 3 హారతులు చేసిన భక్తుడు. ఆయన 1910వ సంవత్సరం డిసెంబర్ నుంచి 1911వ సంవత్సరం జనవరి వరకు మార్చి వరకు చేశారు. మార్చి వరకు అంటే ఇంచుమించు 3 నెలలు, 99 రోజులని నేను గోపాలరావు గారు చెప్పారు నాకు, నేను రాసుకున్నాను. ఇక్కడ మనకు 3 నెలలు కనబడుతూ ఉంది సాహిత్యంలో. సో 3 నెలలు తప్పకుండా ఆయన బాబా గారు సేవ చేసుకున్నారు. నోకర్ గారు శరీరం విడిచిపెట్టారు. తాత్య మనకన్నా ముందే వెళ్ళిపోయాడు, తిరిగి రాదు అన్నారు బాబా. అంటే హారతులు ఇచ్చిన మొట్టమొదటి భక్తుడు ఇంకా తిరిగి రావాలంటే ఏమని ముక్తినిచ్చాను. ఇక 2వ భక్తుడు, 2వ భాగ్యవంతుడు మెగాశ్యాముడు. ఈయన 1911వ సంవత్సరం మార్చి నుంచి 1910వ సంవత్సరం నేను ఎక్కడ పొరపాటు ఒకసారి చెప్తాను. నేను సంవత్సరంతో పొరపాటు ఒకసారి చెప్తాను. రాశాను, ఆ సంవత్సరం కూడా రాసి పెట్టాను. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సహకరించి ఉంటారు. వారందరికీ కూడా మందిరం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మాయి ఉదయం నుంచి లైవ్ పెట్టింది. పాపం ఎంతో కష్టపడి పట్టుకొని ఆ స్టాండ్ని ఏమాత్రం అలసట లేకుండా ఆ అమ్మాయి చేసింది. అమ్మాయికి గట్టిగా చప్పట పడదాం. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. హరి ఓం
రాయపాటి ప్రసాద్ గారికి కుమార్ సాయి దంపతులు చిరు సత్కారాలు అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇప్పుడు శ్రీ సాయిదాస్ గురువు గారికి కుమార్ గారు, పద్మావతి గారు మందిరం తరఫున చిరు సన్మానం చేస్తారు. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. ఇప్పుడు మధుసాయి గారికి మధుసాయి గారికి మందిరం తరఫున చిరు సత్కారం. ఈసారి సత్సంగం చెప్పడానికి ముందుగా అడ్వాన్స్ సన్మానం. సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. సార్ దానిపూడి కృష్ణ సార్కి ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు కాబట్టి వాళ్ళే చెప్తాను. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం